Let's go to Kanyakumari. Finally, మన డ్రీమ్ రైడ్. సో ద లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా, ధనుష్కోట్ నుంచి. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దిస్ ఈజ్ నాగేంద్ర హియర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడర్ విఎన్వి. సో ఈరోజు డేట్ సండే, January 12th. సో నిన్న చెన్నైకి వచ్చాం కదా. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. 6:30కి ఎప్పుడో లేచి రెడీ అయినాం. సో ఇప్పుడు లగేజ్ ప్యాక్ చేసుకొని మళ్ళీ మన రైడ్ని అయితే స్టార్ట్ చేయాలి. సో ఈరోజు మన డెస్టినేషన్ వచ్చేసి కొల్లి హిల్స్. ఇక్కడ నుంచి 377 కిలోమీటర్స్ ఉంది. 7 hours చూపిస్తుంది, అంటే స్టేట్ హైవే అన్నట్టు, నేషనల్ హైవేస్ ఏం లేవు అక్కడికి. నియర్ సేలం దగ్గర ఉంటుంది కొల్లి హిల్స్. సో అది ఎవ్రీ రైడర్ డ్రీమ్ డెస్టినేషన్ అనుకోవచ్చు, ఎందుకంటే అక్కడ ఘాట్ సెక్షన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అది ఎట్లా ఉంటుంది ఏందనేది ఈ వీడియో మీరు కంప్లీట్ చూస్తే మీకు అర్థమైపోద్ది. మెయిన్ ఈ రైడ్ స్టార్ట్ చేయడానికి రీజనే కొల్లి హిల్స్ రావడం. సో కొల్లి హిల్స్లో ఆ ఘాట్ సెక్షన్ రోడ్డు అసలు సూపర్ ఉంటుంది. అది అండ్ కన్యాకుమారిలో సన్ రైజ్ అండ్ సన్సెట్ చూడడం. సో ఈ రెండింటి కోసమే ఈ రైడ్ అంతా ప్లాన్ చేసినాం. ఈ కొల్లి హిల్స్ గురించి నేను 5 years బ్యాక్ ఏమో చూశాను, అంటే తమిళనాడులో ఉండే కొందరు ఫ్రెండ్స్ సజెస్ట్ చేసారు ఇక్కడ రైడ్ చేయమని చెప్పి. అప్పటి నుంచి పోవాలని ప్లాన్ చేస్తున్నా, కానీ ఎప్పుడు ప్లాన్ చేసినా అది బిస్కెట్ అవుతుంది. సో ఫైనల్గా 5 years తర్వాత ఈరోజు అయితే టైం సెట్ అయిపోయింది. సో లెట్స్ గో టు కొల్లి హిల్స్. 8 అవుతుంది. బ్రేక్ఫాస్ట్ ఎక్కడైనా పక్కనే మనకి మెయిన్ రోడ్ ఉంది. సో బ్రేక్ఫాస్ట్ చేసేసి డైరెక్ట్ కొల్లి హిల్స్కి స్టార్ట్ అయిపోదాం. సో ఈ వీడియో మాత్రం సూపర్ ఫన్ ఉండబోతుంది, చాలా అడ్వెంచరస్ కూడా ఉండబోతుంది. డ్రోన్ షాట్స్ కూడా సూపర్ వస్తాయి. సో లాస్ట్ వరకు చూడండి, డోంట్ మిస్. సో లెట్స్ గో టు కొల్లి హిల్స్. ఇప్పుడే బైక్స్కి లగేజ్ మౌంట్ చేస్తున్నాం. ఒకసారి బైక్ కండిషన్ చూడండి ఎట్లా ఉందో. నైట్ పురుగులు పడి హెల్మెట్ అయితే క్లీన్ చేసినా కానీ చూడండి ఎంత డేంజరస్గా ఉందో అసలు. ఇక్కడ చూస్తే అర్థమవుతుంది దాదాపు. మనం నైట్ ఈ ఫాగ్ లైట్స్ బిస్కెట్ చేసినాయి, నాయి కూడా బిస్కెట్ చేసినాయి, కానీ ఈ రెండు వర్కింగ్ కానీ ఇది రైట్కి కొడుతుంది, ఇదేమో కంప్లీట్ లెఫ్ట్కి ఇటు కొడుతుంది. కింది 2 పని చేయట్లా, కానీ పై 2 ఓకే. సో చూడండి ఎంత గబ్బు అయిపోయిందో. సో లెట్స్ గో. ఇంకా లగేజ్ అయితే ప్యాకప్ అయిపోయింది. లెట్స్ గో టు కొల్లి హిల్స్. ఎప్పుడైనా అడ్వెంచర్ బైక్ ఎక్కే స్టైల్ ఎట్లా ఉంటుంది తెలుసా? అయ్యో మనోడే తింటానంటే నా పరిస్థితి ఏంటంట. పుష్ చేయాలా బ్రో? నీ కట్అవుట్కి నువ్వే అట్లా అంటే ఎట్లనో. నా పరిస్థితి ఏంది ఇప్పుడు? నేను బైక్ ఎక్కగలిగి అట్లా తీయగలుగుతానంటావా? అయ్యే పని అంటావా మనతోని? లెట్స్ ట్రై. యాక్చువల్గా అడ్వెంచర్ బైక్ ఎక్కే స్టైల్ ఇట్లా ఉంటుంది అన్నట్టు. ఇక్కడ చేయి పెట్టి, ఇక్కడ ఇది పెట్టి ఇలా ఎక్కాలి బైక్. ఓకే, వచ్చేసింది మనకు బైక్. టైం 9:12 అవుతుంది. 7కి స్టార్ట్ అవుదాం అనుకుంటే 9 అవుతుంది. చెన్నైలో వెదర్ చూడండి ఎట్లుందో. వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. మనకి రైట్ సైడ్ ఒక హోటల్ ఉంటుందంట, అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా ఫ్యూయల్ బ్రేక్ కూడా ఒకటి తీసుకోవాలి. 54 ఉంది రేంజ్. సో 2 ఫుల్ ట్యాంకులతో చెన్నై వచ్చేసినాం మనం. ఇంకా ఫ్యూయల్ ఉంది. సో లెట్స్ గో. అండ్ ఒక బ్రేక్ఫాస్ట్ చేసేసి మనం ఇంకా ఫ్యూయల్ బ్రేక్ తీసుకున్నాం అనుకోండి, నాన్ స్టాప్ వెళ్ళిపోవడమే. మ్యాక్స్ ఆగితే కొంచెం దూరం పోయినాక ఆగుదాం, ఒక టీ బ్రేక్ లాంటిది ఏమన్నా తీసుకుందాం, ఎందుకంటే తక్కువ డిస్టెన్సే కదా మనం పోయేది. ఇదే నక్షత్ర ప్యూర్ వెజ్ రెస్టారెంట్. సో ఇందులోకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం పదండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఎట్లుంది? ఓకే, చెన్నై స్పెషల్ ఇడ్లీ సాంబార్ అండ్ పొంగల్. బాగుంది ఫుడ్, కానీ డబ్బులు కూడా అదే రేంజ్లో ఉన్నాయి అనుకోండి.
డేంజర్ వేసిండు బిల్లు. ప్లేట్ పొంగల్ ఇడ్లీ అండ్ ఒక మసాలా దోశ తిన్నాం. నైట్ ఇదంతా తిరుక్కుంటే ఎట్లెట్లనో వచ్చినాం. వేలచ్చేరి లెఫ్ట్ కంట ఏమేమో ఉన్నాయి ప్లేసులు. మనకి పవర్ పెట్రోల్ ఎక్కడైనా దొరుకుద్దంటావా? దొరుకుద్దా పవర్ పెట్రోల్ ఇరుకా? పవర్ పెట్రోల్ ఇల్లేయా? ఓకే, పొయ్యి ఏదో ఒకటి. ఇక లీటర్ ఎంత ఉంది బ్రో? 100 లీటర్ 100 రూపీస్ బ్రో. ఇక్కడ 100 ఉంది లీటర్, కానీ పవర్ పెట్రోల్ లేదు. ట్యాంక్ కొట్టేసింది. 1400 రూపీస్, 1402 రూపీస్, 1390 అంటే ఆల్మోస్ట్ 14 లీటర్స్ పట్టింది అనుకోండి. ఇప్పటికీ ఇంటి దగ్గర నుంచి 673 కిలోమీటర్స్ వచ్చినాం. యావరేజ్గా నా బండి 24.2 ఇస్తుంది మైలేజ్. అంటే నిన్న మరి 140 160 కొట్టుకుంటూ వచ్చినాం కాబట్టి అట్లనే ఇస్తుంది అనుకోండి. ఇప్పుడు ఒక ఫుల్ ట్యాంక్ అయిపోయింది. మనం వెళ్ళబోయే డెస్టినేషన్ 342 ఉంది. 342 అంటే ఇంకెక్కువనే ఉంది. జస్ట్ హిల్ స్టేషన్ దగ్గరకే 342. మళ్ళీ హిల్ ఎక్కాలి మనం పైకి. అదే హైలైట్ అసలు ఈ ట్రిప్లో. హైలైట్ అంటే ఈ కొల్లి హిల్స్. ఇంకా సో ఇదే చెన్నై సిటీ. నైట్ ఇక చీకట్లో చూపించలేకపోయినా కానీ ఇప్పుడు మనం అవుట్కట్స్లో ఉన్నాంలేండి. యాక్చువల్గా ఐటీ ఉండే ఏరియా సూపర్ ఉంటుంది. నేను చెన్నైలో ఉన్నప్పుడు తిరువన్మయూర్ సైడ్ ఉండే. ఇప్పుడు ఇక్కడ నుంచి తిరువన్మయూర్ దగ్గరే. ఇప్పుడు మనం ఉన్నది వేలచ్చేరి, అడయార్ అటు సైడ్. సో లేట్ అయిపోతుంది. చలో ఫాస్ట్గా. గత పావు గంట నుంచి చెన్నై సిటీలోనే తిరుగుతాం కానీ హైవే దొరుకుతలేదు మనకి. 30+ కిలోమీటర్స్ వచ్చినాం. ఇప్పుడు 301 ఉంది. 40 కిలోమీటర్స్ వచ్చినాం. మొత్తం సిటీలోనే నడిపినాం. ఫుల్ ట్రాఫిక్ అసలు ఘోరంగా కొట్టుకుంటూ వచ్చినాం స్పీడ్ అయితే. ఇప్పుడే సిటీ అయిపోయింది. ఇక నార్మల్ సిటీ అవుట్కట్స్లోకి వచ్చేసినాం ఆల్మోస్ట్. దమ్ము అయిపోయింది సిటీలో నడిపేసరికి. ఈ హైవే మీద కూడా సిగ్నల్స్ ఉన్నాయి మళ్ళీ. ఇంకా లెఫ్ట్ సైడ్ ఇంకా సిటీ అట్లానే ఉంది. టైం 10:51 అవుతుంది. 10కి స్టార్ట్ అయినాం. 51 నిమిషాలు పట్టింది 40 కిలోమీటర్లు రానికి ట్రాఫిక్లో. ఇప్పుడే డైవర్షన్ తీసుకొని సేలంకి వెళ్ళే హైవేకి వచ్చేసినాం. ఈ హైవే మాత్రం చాలా ఫ్రీగా ఉంది. ట్రాఫికే లేదు. 140 కొట్టుకుంటూ వస్తూనే ఉన్నాం. ఇంతకుముందు వచ్చిన హైవే మాత్రం దరిద్రంగా ఉంది, చిన్నగా ఉంది, ఫుల్ రష్ అసలు. ఈ హైవే కొంచెం బెటర్ లేండి, అసలు ట్రాఫికే లేదు. లెట్స్ గో. ఇప్పటికే చాలా లేట్ అయింది. టైం 2:06 అవుతుంది. సో ఇంకా ఎంత 140 కిలోమీటర్స్ పోవాలి మనం. ఇది సేలం హైవే. దీనికి ఈ హైవే మీద మనం ఇంకొక 70 కిలోమీటర్లు పోయి మళ్ళీ డైవర్షన్ తీసుకోవాలి లెఫ్ట్ సైడ్. లంచ్ బ్రేక్ తీసుకోవాలి కానీ ఫుడ్ ఎక్కడ బాగాలేదు అసలు. ఎక్కడ లేవు, హోటల్స్ లేవు. అంటే టైం 3:20 అవుతుంది. హైవే మీద కొట్టుకుంటూ వచ్చినాం. 140 160 కొట్టుకుంటూ వచ్చేసినాం. ఇప్పుడు టైం 3:20 అవుతుంది. లంచ్కి అయినాం. లంచ్ చేసేసి ఇక్కడి నుంచి కొల్లి హిల్స్ ఇంకా 55 కిలోమీటర్స్ ఉంది. 1 అవర్ జర్నీ. సో ఫుల్ ఘాట్ సెక్షన్ ఉంటుంది, క్రేజీ ఉంటుంది ఘాట్ సెక్షన్. సో ఎవ్రీ రైడర్ డ్రీమ్, అది ఏమంటారు దాన్ని, డ్రీమ్ రైడ్ లాగా. సో అక్కడికి వెళ్తున్నాం మనం. ఇప్పుడు లంచ్ చేసి స్టార్ట్ అవుదాం మళ్ళీ. తమిళనాడు స్పెషల్. తమిళనాడు స్పెషల్ అంటే ఇది పులంటాడు మరోడు బాగుంటుంది.
ఫుల్ ట్యాంక్. మనం లంచ్ చేసింది ఇక్కడే 11 లీటర్స్ పట్టింది, అంటే 7 లీటర్స్ ఉందా ఇలా. 4:30 అవుతుంది. 1.5 hour ఆగినాం. కరెక్ట్ 3కి ఆగితే 4:30 అవుతుంది, గంటన్నర లంచ్ బ్రేక్. సో లెట్స్ గో టు కొల్లి హిల్స్. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. అసలు డ్రోన్ షాట్ వస్తావు రాదు అక్కడ. మళ్ళీ మా లైట్లు సక్కలు లేవు. 21 కిలోమీటర్స్ ఘాట్ ఎక్కాలి పైకి, ఫాస్ట్గా ఎక్కేయాలి. ఘాట్ సెక్షన్ ఉంటుంది 33 కిలోమీటర్స్ కాక ఘాట్ సెక్షన్ 21 కిలోమీటర్స్ ఎక్కాలి. సూపర్ అల్టిమేట్ ఉంటుంది ఇక ఘాట్ సెక్షన్. చెప్తున్నా కదా, ఎవ్రీ రైడర్ ఖచ్చితంగా విజిట్ చేస్తాడు ఆ ప్లేస్. అంత బాగుంటుంది. అసలు కర్వ్స్ ఎట్లుంటుంది తెలుసా, ఇట్లా 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 ఉంటాయి. 21 కిలోమీటర్స్ ఎక్కాలి పైకి, కానీ ఏకదమ్ ఉంటుంది. ఈ రైడ్ నేను ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నా. ఫైనల్గా ఇప్పుడు ముహూర్తం కుదిరింది ఈ రైడ్కి. అసలు క్రేజీ ఉంటుంది ఎక్స్పీరియన్స్ అయితే కొల్లి హిల్స్ దగ్గర. జస్ట్ లైక్ తిరుపతి లాగానే, తిరుపతి ఘాట్ సెక్షన్ లాగానే, బట్ తిరుపతి ఘాట్ సెక్షన్ కంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది డేంజరస్గా. సో వెళ్దాం పదండి. నేనైతే ఈగర్లీ వెయిటింగ్ ఎప్పుడెప్పుడు వెళ్తామా అని. కొల్లి హిల్స్ 34 ఉంది ఇంకా. కొల్లి హిల్స్. సో కొల్లి హిల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకొక 6 కిలోమీటర్స్ పోతే మనకైతే డెడ్లీ ఘాట్ సెక్షన్ ఉండబోతుంది. అసలు ఇక అడ్వెంచర్ మామూలుగా ఉండదు ఆ ఘాట్ సెక్షన్లో. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. సో అక్కడ డ్రోన్ షాట్స్ కూడా వస్తాయి, అస్సలు మిస్ అవ్వకండి. వీడియో కంప్లీట్గా చూడండి. అసలు సూపర్ థ్రిల్ అనిపిస్తుంది ఘాట్ సెక్షన్ అయితే. ఫైనల్గా నా డ్రీమ్ రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది. కొల్లి హిల్స్ ఘాట్ సెక్షన్ 5 years కల ఇప్పుడు నెరవేరబోతుంది. సూపర్ అసలు.